ఓం శ్రీ ఆది పరాశక్తియే నమో నమః. తమిళ సంవత్సరాది శుభ సందర్భంగా తల్లి ఆది పరాశక్తి అందించిన అత్యున్నతమైన అద్భుత అనుగ్రహ భాషణం. అఖిల జగత్తును పరిపాలించే తల్లి ఆది పరాశక్తి ఆశీస్సులు అంతటా నిండుగాక. ప్రేమ నిండిన మానవాత్మలకు పంచభూత శక్తులకు అధిపతి అయిన ఈశ్వరుని మహాశక్తులను స్వీకరించి ఉన్న శక్తి అయిన నేను తెలియజెప్పే సత్యములు అత్యంత అపూర్వమైనవి. కాలానికి అధిపతి అయిన కాలభైరవుడే నా శక్తులను కావలి కాస్తూ ఉంటాడు. ఈ సమయంలో అతని శక్తుల సహాయంతోనే నా శక్తులు పూర్తిగా ఆకర్షించబడి ఈశ్వరునితో సంక్షేపణ చేయబడుతున్నవి. ఒక ఉన్నతమైన బంగారు కాలంలో నివసిస్తున్న ఆత్మలు జరిగే ఘటనలను తెలుసుకునే సమయంలో నాతో కలిసిపోయి ఈశ్వరునిలో సంక్షేపించగలరు. శ్రీచక్రములను అన్ని ప్రదేశములలో నిలిపి ఆరాధన చేసిన కారణంగా శక్తి యొక్క శక్తులు అంతటా విస్తరించినవి. ఆ శక్తులన్నీ ఒకటిగా కేంద్రీకరించబడి సంక్షేపణ కూడా సులభముగా జరుగుతూ ఉన్నది. శక్తి అనేది ఏమిటి? సంక్షేపణకు కావలసిన ఇంధనములే. అణువులు విచ్ఛిత్తి చెందినప్పుడు పెరిగే ఇంధనములే శక్తుల రూపాలు. ఈశ్వర అణువులు అనే గొప్ప పాదరస అణువుల నుండి విచ్ఛిత్తి చెంది వెలికి వచ్చే అగ్నిశక్తులే ఆదిశక్తి అనే చలన శక్తి అయి ఉన్నది. ఉన్నతమైన కదలికలు ఏర్పడాలి అంటే ఉన్నతమైన ఇంధనం కూడా అవసరమే. అణువుల విచ్ఛిత్తి వలన ఏర్పడే అగ్నిశక్తులన్నీ ఒకదానితో ఒకటి కలిసినచో అతీత పాదరస అయస్కాంత శక్తి వెలికి వచ్చును. చతుర్యుగములు పూర్తి అయి మరొక చతుర్యుగము సత్యయుగము జరుగుతున్నందున వాటి కదలికలకు కావలసిన పరిశుద్ధ పాదరస అయస్కాంత శక్తి అనేది అత్యంత ఆవశ్యకమై ఉన్నది. అందువలననే అంతటా పరుచుకొని పనిచేయుచున్న శక్తి స్థితులు ఒకటిగా కూడుతున్నవి. ఒక పాదరస అణువు విచ్ఛిత్తి చెందినచో అగ్ని సంబంధిత శక్తులు వెలికి వచ్చును. అగ్నిశక్తులు ఒకటిగా చేరినచో విభజన చెందిన పాదరస అణువు కంటెను అత్యధిక వీర్యవంతమైన శక్తులు నిండిన ఉన్నత పాదరస అణువు ఏర్పడును. అటువంటి పాదరస అణువులే ఈశ్వర అణువులు అని పిలువబడుతున్నవి. ఈ సమయంలో శక్తి సంక్షేపించి ఈశ్వర శక్తులు విస్తరిస్తున్నవి అని చెప్పుచున్నారు. దీని యొక్క మూల అర్థాన్ని గ్రహించండి. ఒక సూర్యునిలో ఘటిస్తున్న అణువుల చేరిక అనేది ఎటువంటి అయస్కాంత శక్తిని సృష్టించి అన్ని గ్రహములను ఆకర్షించి ఒకే మార్గంలో నడిపించేందుకు పనిచేస్తూ ఉన్నదో అదే విధంగా ఈ ప్రపంచంలో అనేక అణువులు ఒకదానితో ఒకటి కలియుటకు ప్రయత్నిస్తున్నవి. విస్తరించే కాలం అన్నది అణువుల విచ్ఛిత్తి స్థితి. అంటే ఇక్కడ విచ్ఛిన్నం చెంది అణువులు ఒకటొకటి వాటిలో విచ్ఛిన్నమైపోయి విడిగా విడిపోతాయి. అంటే అనేక అణువులుగా ఏర్పడతాయి. అప్పుడు సృష్టి విస్తరిస్తుంది. అది గ్రహాలు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, వృక్షజాలం కావచ్చు, జంతువులు, ఆఖరుగా మానవుడు కావచ్చు. అప్పుడు కాలం కూడా విస్తరిస్తూ పోతుంది. కదలిక పెరిగే కొద్దీ కాలం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత సంక్షేపణ అన్నప్పుడు ఆ విచ్ఛిన్నం కాస్త చేరికగా అయిపోతుంది. ఒకటి విచ్ఛిన్నం, రెండోది చేరిక. సో, అలా చేరిక జరిగే కాలం ఇది. సంక్షేపించే కాలం ఇది అని అమ్మ చెప్తున్నారు. సంక్షేపించే కాలము అనేది అణువులు ఒకదానితో ఒకటి కలిసే కాలము. శక్తి యొక్క సంక్షేపణ అనేది ఈ విధంగానే జరుగుతున్నది. ఈశ్వరుడు విస్తరిస్తున్నాడు అంటే అణువులు ఒకటిగా చేరుతున్నందున ఈశ్వర అణువు పెరుగుతూ ఉన్నది. కావున దాని నుండి వెలువడుతున్న అయస్కాంత శక్తి కూడా పెరిగి విస్తరించి పనిచేయును అన్నదే దాని అంతరార్థం. ఒకటి నుండి అనేకమై పెరిగి అగ్ని అనే గాఢమైన ఇంధనములను అనుగ్రహించిన నేను ఒకటిగా ఉన్న మూల అణువుతో కలిసిపోతూ ఉన్నాను. ఇక్కడ అగ్ని అనేది అమ్మ తన కాస్మిక్ అగ్ని గురించి చెప్తోంది. ఈశ్వర అణువు తనలోనికి అన్ని అణుకణములుగా ఉన్న ఇంధనములను స్వీకరించి వీర్యవంతంగా వికసిస్తున్నది. అంటే ఈ అణువులు, అగ్ని అణువులు ఏవైతే ప్రకృతి విస్తరణకు తోడ్పడ్డాయో, అనేక శక్తులుగా విడిపడి ప్రకృతి మొత్తం విస్తరణ చెందిందో అవన్నీ ఒక్కొక్క అణువు ఒకదానితో ఒకటి తన మూలల్లో కలిసిపోతూ ఆఖరిగా మూలానికి మూలమైన
అమ్మతో కలిసి ఇంకా మూలమైన ఈశ్వర అణువులోకి వెళ్ళిపోతున్నది. అలా వెళ్తున్నప్పుడు ఈశ్వర శక్తికి తన నుండి విడిపడిన శక్తులన్నీ తిరిగి చేరడంతో అది అత్యంత వీర్యవంతమైపోతూ ఉన్నదనమాట. అదే చెప్తున్నారిక్కడ. ఈశ్వర అణువు తనలోనికి అన్ని అణుకణములుగా ఉన్న ఇంధనములను స్వీకరించి వీర్యవంతంగా వికసిస్తున్నది. ఇటువంటి ఒక ఘటన చతుర్యుగములకు ఒకసారి నిర్దుష్టంగా ఈ ప్రపంచంలో ఘటిస్తూనే ఉండును. దీనికి కారణం కాలమే. కాలము అనేది చలన శక్తి యొక్క వేరొక రూపము. మూల అణువైన ఈశ్వర అణువు నుండి విచ్ఛిత్తి చెంది విస్తరిస్తూ పోయే అగ్ని అణువులన్నీయు ఇకపై విచ్ఛిత్తి చెందుట సాధ్యపడదు అనే స్థితిలో మరల ఒకదానితో ఒకటి కలిసిపోయి మూలము వైపుగా ప్రయాణించును. ఈ సమయము అనేది 108 చతుర్యుగములకు అనుగుణమైన శక్తి స్థితులు అనే అగ్ని ఇంధనములు ఆవశ్యకములై ఉన్నవి. అంటే ప్రకృతి విస్తరణ అనేది ఒక కాల పరిమితి ఉంటుంది దానికి. అంటే అనంతంగా అనిపిస్తున్నా కూడా ఈ సృష్టి దానికి ఒక పరిమితి ఉంది. అది కోటాను కోట్ల బిలియన్స్ ఏ సంవత్సరాలైనా అయ్యి ఉండొచ్చు. కానీ దానికి ఒక దారం, ఒక తాడు అనేది ఈశ్వర అణువుతో కట్టబడి ఉంటుంది. అది ఎంతవరకు విస్తరిస్తుందో ఆ తర్వాత ఆయన లాగేసుకుంటాడు తన లోపలికి. అదే ఇక్కడ చెప్తున్నారు. దానికి కారణం కాలమే అన్నమాట. ఆ తర్వాత ఇకపై విచ్ఛిత్తి చెందుట సాధ్యపడదు. అంటే ఇంక ఎల్లకు బౌండరీస్‌కొచ్చేసాక ఇంక విస్తరణ సాధ్యపడదు. ఆ తర్వాత లోపలికి ట్రావెల్ అయిపోతూ వెళ్ళాలి. ఆ స్థితే ఇప్పుడు ఏర్పడి ఉన్నది. ఈ సమయం అనేది 108 చతుర్యుగములకు అనుగుణమైన శక్తి స్థితులు అనే అగ్ని ఇంధనములు ఆవశ్యకములై ఉన్నవి. అంటే ఇంకా ఇంక సాధ్యపడదు అన్న తర్వాత వెనక్కొచ్చేసే ఆ టైము. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 108 చతుర్యుగములు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, దాంట్లో మొట్టమొదట సత్యయుగం స్టార్ట్ అవుతోంది. దానికి అగ్ని అనే ఇంధనములు కావాలి. ఈ మొత్తం 108 చతుర్యుగముల ఆ కాల పరిమాణానికి కావలసిన శక్తులు సమకూర్చే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. ప్రతి ఒక్క చతుర్యుగ ఎల్లలోనూ ఒక నిర్దిష్టమైన శక్తి అణువులైన అగ్ని అణువులే ఈశ్వరుని అణువుతో కలియును. పంచరూపములైన శ్రీ లలిత అనబడు రాజరాజేశ్వరి అయిన ఆది పరాశక్తి అనే స్థితి ఈ సమయంలో ఈ ప్రపంచంలో అంతటా వ్యాపించి పనిచేయుచూ ఉండినది. ఇప్పుడు విచ్ఛిత్తి చెందిన అన్ని అగ్ని అణువులను తనలోకి ఆకర్షించుచున్నది. పంచరూపములు అంటే ఆమె పంచ తన్మాత్ర సాయిక, పంచబ్రహ్మ స్వరూపిణి, పంచకృత్యములు చేస్తుందామె. కాబట్టి ఇలా అన్ని పంచ రూపం ఏవైతే ఉన్నాయో అవన్నీ శ్రీ లలిత. ఆమె అన్నమాట. ఆమె రాజరాజేశ్వరి. అదే ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తి అనే ఒకానొక శక్తి స్థితి ఈ సమయంలో ప్రపంచమంతటా వ్యాపించి పనిచేస్తూ ఇప్పుడు ఇంతవరకు ఈ సమయంలో అంటే ఇంతవరకు విస్తరించి పనిచేస్తూ ఉండినది. ఇప్పుడు క్రమేణా విచ్ఛిత్తి చెందిన అన్ని అగ్ని అణువులను తనలోకి ఆకర్షిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు రివర్స్ వెళ్ళిపోతోందనమాట. అమ్మ లోపలికి అన్నీ వెళ్ళిపోతున్నాయి. అన్ని శక్తి స్థితులు మూల కేంద్రమైన బిందువులో సంక్షేపణ చెందుతున్నవి. శక్తి యొక్క శక్తులు పెరుగుతూ పోతున్నవి. ఆఖరున ఈశ్వర మూలముతో నేను సంపూర్ణంగా కలిసిపోతాను. శక్తి యొక్క శక్తులు అంటే ఇప్పుడు అమ్మ నుంచి విడిపడిన శక్తులన్నీ వెళ్ళిపోయినవన్నీ అమ్మ ఒక ఒక పాయింట్ సర్టెన్ పాయింట్‌కొచ్చాక ఇంక విస్తరణ ఆగిపోయి అక్కడి నుంచి రివర్స్ తనలోకి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ శక్తి పెరిగిపోతూ ఉన్నది. ఆది పరాశక్తి యొక్క శక్తి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. అంటే ఫైనల్‌గా ఈశ్వరుడితో కలిసేంత వరకు ఆ శక్తి అలా పెరుగుతూనే ఉంటుంది. మొత్తం వచ్చాక అమ్మలోకి, అమ్మ వెళ్ళి ఈశ్వర మూలంలోకి వెళ్తుంది. అందుకనే మనల్ని రమ్మని పిలుస్తోంది. ఈ కాల అంగం అనేది అత్యంత ఉన్నతమైనది. ఉదయించనున్న నూతన వర్షము అందరికీ సంక్షేపణను అనుగ్రహించును. ప్రాణం యొక్క కదలిక అనేది ఆశలను నెరవేర్చుటయి. ఆ ఆశలన్నీ సంక్షేపించిపోవును. అంటే ఇంకా ఆశలనేవి తగ్గిపోతాయి. అవి సంక్షేపణ లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా ఉండవవి. విస్తరణ అనేది ఉండదు. ఆశ ఇంకా కావాలి, ఇంకా కావాలి. వాటిని నెరవేర్చుకోవడానికి ప్రాణశక్తి వ్యయం ఇవన్నీ ఉండవు ఇంక పైన.
మానవులు ఈ సత్యాన్ని గ్రహించినచో మంచిదే. అలా గ్రహించకుండా ఇంకా ఆశలను పెంచుకుంటూ పోతే వాళ్ళకి వినాశనమే జరుగుతుంది తప్ప, ఆశలు నెరవేరకపోగా పాతాళం వైపుకు ప్రయాణించవలసి వస్తుంది. ఎందుకంటే మన ప్రాణశక్తి తగ్గిపోతుంది కాబట్టి. ఎందుకంటే ఈశ్వర అణువైన మూల అణువు నుండి విచ్ఛిత్తి చెంది అత్యంత దూరమునకు ప్రయాణించి వెళ్ళిపోయిన మానవుల ప్రాణశక్తి ఈ సమయంలో అత్యంత అధికముగా తగ్గిపోయి ఉన్నది. మరల మూలాన్ని చేరుకొని నశించని దివ్య పదార్థముగా రూపొందవలసి ఉన్నది. కావున మానవులు కఠినమైన తపస్సు చేయవలెను. అందుకే మన చేత ఇవన్నీ చేయిస్తున్నారు. ఇక భూమిపై మాయ అనేది బలంగా తయారై ఉన్నది. కావున ఎలా వ్యవహరించాలి? ఎందుకంటే ఇప్పుడు ఆహ్, కలియుగ 108 చతుర్యుగముల అంతమైన కలియుగం అంతం అవ్వబోతోంది. 108 చతుర్యుగములు స్టార్టింగ్‌లో అయిన సత్యయుగం స్టార్ట్ కాబోతుంది. ఈ మధ్య కాలం 108 సంవత్సరాలు అని మనకు చెప్పున్నారు అంతకుముందు మెసేజ్‌లో అమ్మ. కాబట్టి ఈ మధ్య కాలం ఎలా ఉన్నది? మాయ గూడా విపరీతంగా తయారై ఉన్నది. అంటే సంక్షేపణ జరగనీయకుండా శక్తులు పెరుగుతూ ఉన్నాయి. సంక్షేపణ జరిగించాలని ఆహ్, దివ్య శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నవి. అట్లాంటి కాలం ఇది. కాబట్టి ఈ కాలంలో ఎలా వ్యవహరించాలి? ఈ ప్రపంచము ప్రకృతి సహజంగా చేయుచున్న అగ్ని అణువుల సంక్షేపణ. అంటే ఆటోమేటిక్‌గా జరగాల్సిందిది. విస్తరణ అయిపోయింది గాబట్టి, నేచురల్ వేలో ఈ సంక్షేపణ జరగాలి. అగ్ని అణువుల సంక్షేపణ అనబడు కదలికతో మీరందరూ ఒకటిగా కలియండి. అంటే ఇప్పుడు ప్రపంచంలో, ప్రకృతిలో జరిగే నేచురల్ వేలో జరుగుతున్న ఆ అగ్ని అణువుల సంక్షేపణ. మనలో గూడా అగ్ని అణువులున్నాయి శక్తి రూపంలో. కాబట్టి మనమందరం తయారయ్యి మేము సంక్షేపించాలి అనే ఉద్దేశంతో మన సాధన, యోగ ప్రక్రియలు అవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి, అలా అందరూ చేయండి అని, మీరందరూ కలియండి అని అమ్మ పిలుపు ఇస్తోంది. స్ సహజముగా సంక్షేపణ చెందుతున్న శక్తి స్థితులతో మీ ప్రాణములను పెనవేసుకొనండి. పంచదేహి అయిన నేను మీ అందరి పంచదేహములను విడివిడిగా నాతో కలుపుకుంటాను. అమ్మ గూడా పంచదేహాలు అంటే పంచభూత శరీరాలు అమ్మకు కూడా ఉంది. అంటే ఆహ్, ఆహ్, గాలి, ఆకాశము, నీరు, వాయువు, పృథ్వీ ఇవి ఈ పంచదేహాలు అమ్మవి కూడా. అందులో అమ్మే ఉంది కాబట్టి అమ్మ మన పంచదేహాలను తన పంచదేహాల్లో విడివిడిగా కలుపుకుంటాను అంటున్నది. లింగ రూపములను, శ్రీచక్రములను ఉంచి పూజించుట అనునవి నాతో సంక్షేపించుటకే సహాయపడినవి. ఈ సమయంలో నా కోరిక మన్నించి శ్రీ మహాకాళేశ్వరుడు అయిన శివుడు శరీర చక్రములను శుద్ధి చేసి అనుగ్రహిస్తున్నారు. శరీర చక్రములు అంటే మానవ శరీర చక్రములను శుద్ధి చేసి అనుగ్రహిస్తున్నారు. దైవీక అణువులన్నీ ఒకటిగా కలిసిపోయి అణుశక్తి విచ్చిత్తి ఆఖరు దశలో ఉండే మానవ దేహములను కూడా ఆకర్షించి సంక్షేపించుటకే ప్రయత్నిస్తున్నవి. దైవీక అణువులంటే ఈ దైవములందరూ సిద్ధపురుషులు, మహర్షులు, ఋషులు అందరూ సప్తఋషులు అందరూ వాళ్ళ అణువులన్నీ ఒకటిగా కలిపేసుకుంటున్నారు. ఇప్పుడు అణుశక్తి విచ్చిత్తి ఆఖరు దశలో ఉండే మానవ దేహంలో అంటే మానవులు గూడా అణుశక్తి విచ్చిత్తి చెంది వాళ్ళ శక్తులను పెంచుకుంటూ అది చాలా దూరం ప్రయాణించింది అని చెప్పింది గదా అమ్మ. ఇప్పుడు అది గూడా లాస్ట్ స్టేజ్‌లో ఉంది కాబట్టి, ఆ మానవ దేహాల్లో కూడా ఇక మానవ దేహాలను కూడా ఆకర్షించి సంక్షేపించుటకు ఆ దైవీక అణువులన్నీ కూడా ఒకటిగా కలిసిపోతూ శక్తివంతంగా తయారై అవన్నీ మన దేహంలో ఉండే ఆ అణుశక్తిని ఆకర్షించి వాటన్నిటిని బిందువులో కలిపేదానికి ప్రయత్నిస్తూ ఉన్నవి. మీ పంచభూత శరీరములతో నేనును శ్రీ కంచి కామాక్షి దేవిగాను, శ్రీ అఖిలాండేశ్వరిగాను, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికగాను, శ్రీ ఉన్నామలై అమ్మగాను, శ్రీ శివకామ సుందరిగాను, పంచభూత మూలకాలుగాను రూపొంది సంక్షేపణ చెందుటకై సహాయము లభించుటను తెలుసుకొనండి. అంటే ఈ విధంగా సంక్షేపణ జరుగుతుండడానికి మనకు హెల్ప్ దొరుకుతోంది. ఆ విషయాన్ని అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దైవం సహాయపడుతున్నారు. ఆ విషయాన్ని మనం గుర్తించి ఫీల్ చేయాలి అని అమ్మ చెప్తున్నారు. ఈశ్వరుని నుండి విడిపడి అనేక అగ్ని అణువులుగా రూపొందిన నేను
ఆఖరుగా తీసుకున్నదే మానవ దేహము. దీని తర్వాత ఇకపై విచ్ఛిత్తి సాధ్యము కాదు. అంటే అణు విచ్ఛిత్తి జరిగినప్పుడు అమ్మ విడిపడి మూల అణువు నుంచి, ఈశ్వర అణువు నుంచి అమ్మ ప్రకృతిగా మారుతూ, మారుతూ, మారుతూ అనేక జీవులుగా, అనేక గ్రహములుగా అలా అయ్యి లాస్ట్‌లో ఒచ్ తను తీసుకున్న తన రూపం మానవ దేహమట. అమ్మ చెప్తున్నారు. దీని తర్వాత ఇకపై విచ్ఛిత్తి చెంది ఇంకొక రూపం అనేది లేదు కాబట్టి, ఇంక ఇక్కడి నుంచి మానవ దేహం నుంచే రివర్స్ స్టార్ట్ అవుతుంది అని అమ్మ చెప్తున్నారు. దీని తర్వాత ఇకపై విచ్ఛిత్తి సాధ్యము కాదు అనే సత్యాన్ని గ్రహించండి. విడిగా పోరాడినచో మీ సంక్షేపణ అనే ముక్తి స్థితి అత్యంత కఠినము కాగలదు. నాతో కలియండి. ఒక చిన్న వర్షపు బిందువు విడిగా ఒంటరిగా ప్రయాణించుట అత్యంత కఠినమైన కార్యము. నది నీటితో సంగమించండి. మీ బుద్ధి అనేది వినాశనమునకే మార్గము చూపించును. ఒక్క నీటి బిందువు విడిగా ప్రయాణించి సముద్రమును చేరలేదు. ఈ సత్యాన్ని గ్రహించండి. దైవములందరూ ఒకటిగా చేరి నది నీరు వలె రూపొంది వర్షపు చినుకుల వలె కదులుతున్న అన్ని మానవ ఆత్మలను కలిపివేసుకొని ప్రయాణిస్తున్న విషయాన్ని గ్రహించండి. మీ బుద్ధి అనునది ఉచ్చ స్థితిలోనికి విచ్ఛిత్తి కారణముగా ఏర్పడిన ఆఖరు స్థితి అయి ఉన్నది. కావున బుద్ధి సహాయంతోనే అంతర్ముఖంగా ప్రయాణించి సంక్షేపించుటకు మొదలుపెట్టండి. ప్రతికూల అణువులను సానుకూల అణువులతో సంక్షేపించాలి. తర్వాత అవి 2 నిర్మల అణువులతో ఒకటిగా కలియును. ఇక రాబోవు కాలంలో విడిగా కదిలేవారు మూలాన్ని చేరుకోలేరు. అంటే ఇప్పుడు అమ్మ తనలో కలిపేసుకొని నేను తీసుకెళ్తాను అంటోంది. అలా కాకుండా అమ్మ చెయ్యి వదిలేసి తర్వాత చూద్దాంలే అనుకోని, ఆ తర్వాత మూలానికి వెళ్ళాలి అని ప్రయత్నించినా వెళ్ళలేరు అంటున్నది అమ్మ. వాహనంగా రూపొంది ముందు నిలిచి ఉన్న దైవముల లైట్ బ్రిడ్జిలో ఒక్కొక్క దైవము తానొక లైట్ బ్రిడ్జ్‌గా మారి అగస్తీశ్వరుడితో కలుస్తూ అందరూ కలిసి ప్రయాణించి మన చెయ్యి పట్టుకొని లాక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఆయా దైవాలతో మనం కలిసిపోతూ అగస్త్యుల వారి సహాయంతో వెళ్ళిపోవాలి. అందుకని మన ముందు నిలిచి ఉన్న దైవముల లైట్ బ్రిడ్జ్‌లో అగస్త్యుని సహాయంతో ఒకటిగా కలియండి. అంతటా ప్రేమ పెరగాలి అంటే అందరూ సత్యాన్ని గ్రహించి సంక్షేపించాలి. ఉదయించుచున్న నూతన సంవత్సరం అనేది అందరి ప్రాణముల సంక్షేపణకు సంపూర్ణంగా సహాయపడును. మహాకాళేశ్వరుడే అందరి సంపూర్ణ సంక్షేపణకు సహాయపడుతున్నారు. ఉదయించుచున్న నూతన సంవత్సరం అని ఎందుకంటున్నారంటే, నూతన సంవత్సరాది తమిళ సంవత్సరాది. దాని గురించి చెప్తున్నారు. మహాకాళేశ్వరుడే అందరి సంపూర్ణ సంక్షేపణకు సహాయపడుతున్నారు. నాతో కలిసి సకల ప్రాణులు సంక్షేపించవలెను. సంక్షేపణ చెందని జీవులు నశించగలరు. కావున తెలుసుకొని పని చేపట్టే ఆత్మలు ఇతర అన్ని ఆత్మలకు సత్యాన్ని తెలియజేయాలి. తెలుసుకొని పని చేపట్టే ఆత్మలు అంటే ఈ సాధనను చేపట్టి మనందరం చేస్తున్నాం. మనం ఇతర ఆత్మలకు సత్యాన్ని తెలియజేయాలి. లేదు మనలాగా ఇతర ప్రాంతాల్లో వేరెవరన్నా వేరే మార్గాల్లో తెల్ ఈ పనిని సంక్షేపణ పనిని దానికోసం యోగా చేస్తున్న వాళ్ళు ఇతర ఆత్మలకు సత్యాన్ని తెలియజేయాలి అని అమ్మ కోరుకుంటున్నారు. శరీర చక్రములను శుద్ధి చేయు ఉన్నతమైన పనిలో అందరూ ఏ సమయంలో అయినా పాల్గొనవచ్చును. అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఒక వారం పైన అయిపోయింది కాబట్టి, ఇకపై కూడా ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మేల్కొని జాగృతి చెంది వాళ్ళు చెయ్యవచ్చు. ఎప్పుడైనా చేరొచ్చు అని అమ్మ చాలా దయతో, కరుణతో యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ఏ చక్రమైనా శుద్ధి చేయబడినచో అది మంచిదే. అంటే కొన్ని ఇప్పుడు మూలాధార చక్రం అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయితే స్వాదిష్టానం నుంచి అయినా పర్వాలేదు. ఆఖరు చక్రమైన ఒక్కటైనా సరే మీ చక్రం శుద్ధి కావించబడాలి. నాతో కలవండి అని అమ్మ కోరుకుంటున్నారు. ఏ చక్రమైనా శుద్ధి చేయబడినచో అది మంచిదే. కావున ఆఖరు దినమైన 49వ దినము అయినా సరే ఒక్క ఆత్మ ఈ సాధనలో పాల్గొన్నా కూడా ఎంతో మంచిది. 49వ రోజున చివరి సమయంలో ఒక అంతరిక్ష నౌక ఒకటి అంతరిక్షము వైపుగా ప్రయాణించి ఈశ్వరునితో కలిసిపోవును. అంటే 49వ రోజున మన అందరి అగ్ని కణాలు అంటే మనలో ఉండే ఆ ప్రాణశక్తి సంక్షేపణ అంటే మనమే వెళ్తున్న ఆ నౌకలో కూర్చొని మనం ప్రయాణించినప్పుడు అమ్మ తీసుకెళ్ళి ఈశ్వరునితో కలుపుతుంది. అది చెప్తున్నారమ్మ.
ఊరు మొత్తానికి ముక్తి ఇచ్చినట్లుగానే అంటే ఒక సామెతలాగా, ఒక లోకోక్తిలాగా చెప్తున్నదమ్మ. అంటే ఒకసారి ముక్తి వస్తోంది అంటే ఊరు మొత్తం అంటే ఎవరు ప్రయత్నించినా, ప్రయత్నించకపోయినా, వాళ్ళకి తెలిసినా, తెలియకపోయినా అందరిని దాంట్లో పడేసుకొని ఆ నౌకలో అమ్మ లాక్కెళ్ళిపోతుంది. అంటే మనకేం అర్థం అయ్యే లోపలే మనకేం తెలీదు, ముక్తి తెలీదు, ఏం తెలియకపోయినా కూడా అలా ఊరు మొత్తానికి ఒకేసారి సులభంగా గొప్ప గొప్ప మహాత్ములు పుట్టినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు అలాంటి ఒక స్థితి సాక్షాత్తు దైవాలు దిగొచ్చి చేస్తున్నారు. కాబట్టి ఊరు మొత్తానికి ముక్తి ఇచ్చినట్లుగాని, ఆఖరు దినము అయినా అంతరిక్ష నౌకలోనికి వచ్చేవారు అందరికీ నేను నా శక్తులను అందించి ఇచ్చి, వారు ఈశ్వరునితో కలియుటకు సహాయపడతాను. పూర్తి భావనలతో పని చేయవలెను. అంటే బాగా భావపూర్వకముగా, భావనాపూర్వకముగా తెలుసుకొని ఈ పని చెయ్యమంటున్నారమ్మ. ఆది పరాశక్తి అయిన నేను ప్రేమ, కరుణ శక్తులతో నిండిన మహా ఆశీస్సులను కురిపిస్తున్నాను.